హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇది కార్తీక మాసంలో లాస్ట్ 3 డేస్ వీడియో అనమాట. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి. పెద్ద ఎక్కువ క్లిప్స్ కూడా ఉండదు. ఎందుకో పూజ చేసుకున్నప్పుడు స్టాండ్ పెట్టుకొని పూజ వీడియో తీయాలి అని అనిపించదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఉంటాను. అండ్ లేదంటే నేను మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది మార్నింగ్ 5:30 ఏమో అవుతుందండి. అప్పటికి నేను ఒక పక్క టీ పెట్టుకొని, ఒక పక్క రైస్ అది పెట్టేశాననమాట. ఇదొచ్చేసి నేను 4:30కి దీపాలైతే వదులుకుంటాము గదా! అట్టి బొంతులో వదులుతానండి. నాకిది అలవాటు. చాలామంది కొబ్బరి డిప్పలో గానీ, అట్లా వదులుతున్నారు గదా! మ్యాక్సిమం అట్టి డిప్పలో వదులుకుంటే చాలా మంచిది అని అంటారు. అండ్ నాకదే అలవాటనమాట. ఇది చెప్పాలి అంటే మా అమ్మమ్మ అలవాటు చేసింది. కార్తీక మాసం అన్నాళ్ళు పూజ చేయడం అనేది మా అమ్మమ్మ అలవాటు చేసిందిది. మ్యారేజ్ కాకముందు నుంచి కార్తీక మాసం అనేది ఖచ్చితంగా నేను చేస్తాననమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు అలాగా రెగ్యులర్‌గా అలవాటయిపోయింది. శ్రావణ మాసంలో ఒకటి, కార్తీక మాసంలో ఒకటి ఖచ్చితంగా ఆ 1 మంత్ చేస్తాను. ఇప్పుడు కొన్ని డేస్ అట్లా మెల్లమెల్లగా అవుతున్నాయన్నమాట. నేను ఎప్పుడు కూడా శనివారం, మంగళవారం చేస్తానండి. అంటే లక్షవారం చేస్తాను. ఎందుకో శుక్రవారం ఆడవాళ్ళు శుక్రవారం చేస్తారంటారు కదా! నేనేంటో శుక్రవారం చేయనండి పూజ. అంటే నార్మల్‌గా దండం పెట్టుకుంటాను కానీ పర్టిక్యులర్‌గా ఆ రోజు ఆహ్, పూజ అనేది ఏంటో నాకు చాలా తక్కువ అలవాటనమాట. శనివారం, మంగళవారం అయితే ఖచ్చితంగా చేస్తానండి. అండ్ లక్షవారం సాయిబాబాకి కూడా. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాననే చెప్పాలి. అయితే ఇది వచ్చేసి లాస్ట్ 3 డేస్ వీడియో అన్నాను గదా! ఈ ఈ సంవత్సరం మీరు కార్తీక మాసం ఎలా కంప్లీట్ చేసుకున్నారు? ఏంటి అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే నాకైతే ఈ సంవత్సరం ఎందుకో తక్కువగానే చేశానంటే నాకు కుదరలేదు. హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు హెల్త్ సహకరించట్లేదు. ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర 4, 5 మంత్స్ నుంచి గూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్ అయిపోయింది నాకు. దానివల్ల ఏంటంటే నాకు తలస్నానం అది రెగ్యులర్‌గా చేయడం అది అస్సలు పడట్లేదనమాట. అందుకని ఈసారి చాలా తక్కువ చేశాను. వీక్లీ ఖచ్చితంగా వారంలో ఒక 3 రోజులు, 4 రోజులు చేసేదాన్ని. లేదంటే ప్రతిరోజు అంటే వారంలో 7 రోజులు చేసేసేదాన్ని. కుదరకపోతే ఒక రోజు ఎప్పుడైనా మిస్ చేసేదాన్ని కానండి. లేకపోతే ఖచ్చితంగా చేసేదాన్ని. 1 మంత్ ఖచ్చితంగా చేసేదాన్ని. ఒక 7 డేస్ తప్పితే మిగతా అన్ని డేస్ ఖచ్చితంగా నేను కార్తీక మాసంలో పూజ అది చేసేదాన్ని. కరెక్ట్‌గా 3:30 అట్లా లేసి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే చేసుకుంటాననమాట. బయట బాల్కనీలోనే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని బకెట్‌లో గానీ, దేంట్లో అయినా గూడా దీపాలైతే వదిలేదాన్ననమాట. ఈ ఇయర్ గూడా అంతేనండి. అలానే కంప్లీట్ చేశాను. కానీ కొంచెం తక్కువగా పూజనైతే చేశాను. అంటే ప్రతిరోజు చేసేదాన్ని గాదు. ఏదో వారంలో ఒక 3 రోజులు, 4 రోజులు అలా చేశాననమాట. కానీ లాస్ట్‌లో మటికి చేశాను. ఇంకా పోలీ పాడ్యమి రోజున గూడా బై లక్ నాకు బానే కుదిరింది. ఆ రోజు గూడా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. అంటారు కదండీ! 31 ఒత్తు వదిలితే మనకి సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. 366 ఒత్తు వదిలితే ఈ సంవత్సరం అంతా మనం దీపారాధన చేయకపోయినా చేసినంత ఫలితం వస్తుందని చెప్పి నాకు ఇటువంటివి చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే మనుషులు చెడగొడతారేమో అనిపిస్తుంటుంది. ఎందుకనంటే అలా వెలిగించడం వల్ల మ్యాక్సిమం చూడండి లాస్ట్ డే 31 ఒత్తు వెలిగించేస్తా. లేదంటే కార్తీక పౌర్ణమి రోజుగా సోమవారం గాని 365 ఒత్తు వెలిగించేస్తే అనుకున్నట్టేమో నాకనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇది కుదరని వాళ్ళ కుదరని వాళ్ళకైతే ద బెస్ట్ అంటాను నేనైతే. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా పూజ చేసుకోవడం కుదరని వాళ్ళకి గాని, లేదంటే ఇంకా పనుల్లో బిజీ అయిపోయి జాబ్స్‌కెళ్ళే వాళ్ళంతా వాళ్ళకి గాని, మగవాళ్ళకి మెయిన్ మగవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు డైలీ దీపారాధన చేయమంటే చాలామంది ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు. మాక్సిమం ఇంకా ఆయనకసలు రాదు. ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు 366 ఒత్తు వెలిగించుకుని అండ్ 31 ఒత్తు వెలిగించుకుంటే చాలా మంచిది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా పెట్టేసుకుంటే ఇంక అనిపించేస్తారేమో అని అనిపిస్తూ ఉంటుందనమాట నాకు. ఇదొచ్చేసి నాది అదే చెప్పాను గదా! పూజ అనేది చేసినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అనేది తీస్తున్నాను. ఇక్కడ గూడా జస్ట్ చిన్న చిన్న షార్ట్స్ కింద తీశాననమాట అంతే. లాస్ట్ కార్తీక పౌర్ణమి వీడియో గూడా నేను పోస్ట్ చేశాను. దాంట్లో కూడా ఉంటుంది. మా హస్బెండ్ నేను వెళ్ళి 366 ఒత్తి వెలిగించి వచ్చామనమాట. ఇక్కడ దీపదానం అని ఇస్తారు గదండీ! దీపదానం లేదంటే మనకి
స్వయం పాకం అని చెప్పి అది కూడా ఇస్తారు. మా సైడ్ అయితే ఇస్తారనమాట. అంటే ఈస్ట్, వెస్ట్ గోదావరిలో ఇస్తారు. అంటే అటు సైడ్ అంత ఇస్తారు. ఇక్కడ నేనైతే చూడలేదు. ఈ సంవత్సరం నాకెందుకో దీపదానం కుదరలేదు. ఇది కుదరలేదనమాట. కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజే టెంపుల్‌కి వెళ్ళాను. మిగతా అన్ని రోజులు టెంపుల్‌కి వెళ్ళడం కూడా కుదరలేదు. ఇంకా లాస్ట్ రోజైతే పౌలి పాడ్యమి రోజునైతే అస్సలండి చూడండి వర్షం అనమాట. మాకు కంటిన్యూస్‌గా 5 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా! దీపారాధన చేస్తుంటే కొండెక్కేసింది. అన్నీ పక్కన పెట్టి వెలిగించవలసి వచ్చిందనమాట. అంటే వాటికి గాలి తగలకుండా మాకు ఓపెన్ ప్లేస్ అయిపోయి గాలి విపరీతంగా వచ్చేసి దీపారాధన నిలబడితే ఒట్టండి అస్సలు నిలబడట్లేదనమాట. అలాగే చాలా కష్టంగా ఓ పక్కనేమో చలికి వణుకుపోతూ, ఓ పక్కనేమో వర్షం పడిపోతుంది. తుప్పర్లు మీదడిపోతున్నాయనమాట. అలాగా మొత్తం మీద ఫైనల్‌గా పౌలి పాడ్యమి రోజు కార్తీక మాసం ఆఖరి రోజైతే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కూడా నేను పువ్వులు, పళ్ళుతో నీట్‌గా అలంకరించేసి ప్రసాదం అది పెట్టుకున్నాననమాట. ఇంక లోపల గూడా నేనేం చేశానంటే కుదురుతుందో కుదరదో అని చెప్పి నేను లోపల గూడా అట్టి దిప్పలతో పెట్టి తమలపాకు మీద పెట్టాను. అంటే బయట గాలికి ఎలా ఉంటుందని చెప్పి. కానీ దేవుడి దయ వల్ల కొద్దిసేపయితే అలా ఉంది. కంప్లీట్‌గా సాటిస్ఫైడ్ అయ్యాననమాట. కొంతసేపు ఫస్ట్‌లో కొంచెం ఇబ్బంది పెట్టింది అది దీపం వెలిగించేటప్పుడు అదంతా కూడా గానీ, వెలిగిన తర్వాత చాలా హ్యాపీ అనమాట. నాది, మా హస్బెండ్‌ది, పిల్లలది అందరిది కూడా 31 వత్తు నేనే వెలిగించేసాను. ఇంక ఇది ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు వీడియో అయితే. సారీ అండి, పౌర్ణమి రోజు కాదు. కార్తీక మాసం ఆఖరి రోజు పౌలి పాడ్యమి రోజు. మీరెలా జరుపుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేసేయండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మంచి మంచి వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా వస్తూ ఉంటాయి.